దోమల నివారణకు జీవీఎంసీ ఫాగింగ్ కొంప ముంచింది. 36 మంది విద్యార్థుల దోమల నివారణకు ఉపయోగించే పొగను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. ఫాగింగ్ స్ప్రే చేసిన తర్వాత విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు తలతిరగడంతో వెంటనే కొమ్మాది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యాలయాన్ని సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో తరగతి గదులు, భోజనశాల, వాటర్ ప్లాంట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పొగ వల్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారని నవోదయ సిబ్బంది భావిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు మాత్రం ఇది ఫుడ్ పాయిజన్, తాగునీటి కలుషితం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పాఠశాల సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇన్సిడెంట్ జరగడం, దాదాపు 80 మంది పైగా పిల్లలు స్వస్థతలు కావడం, అది చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? గతంలో ఎప్పుడు లేని విధంగా పిల్లలు ఎందుకు అస్వస్థకు గురయ్యారు, ఎందుకు వామిటింగ్స్, కడుపు నొప్పి ఇవన్నీ కూడా వచ్చి ఇబ్బంది పడ్డారు. తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు స్వయంగా నేను రావడం జరిగింది. నాతో పాటు జీవీఎంసీ అధికారులు, అలాగే నవోదయ వైస్ ప్రిన్సిపల్ పాటు మొత్తం అందరితో కూడా క్లాస్ రూమ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్లీన్ చేసి ఈరోజు స్వయంగా ఏదైతే భోజనం మెయిన్ ప్రధానం ఉందో అటువంటి దీంట్లో ప్రధానంగా ఎందుకు అస్వస్థకు గురయ్యారు దాని మీద ఒక పక్క ఆ రోజే ఫాగింగ్ అయింది, దానికి సంబంధించి ఒక రీజన్ అనుకుంటున్నారు. రెండోది వాటర్ క్వాలిటీ, ఏదైతే వీళ్ళు తాగే వాటర్ ఉందో అది కూడా ఒకసారి ఆరో ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఆ వాటర్ కూడా జీఎంసీ అధికారులు చూసినప్పుడు వాటర్ క్వాలిటీ బాగలేదని కూడా చెప్తా ఉన్నారు. మూడోది ప్రధానంగా భోజనం, ఏదైతే వాళ్ళు పిల్లలు పెట్టే భోజనం ఉందో భోజనం సంబంధించిన క్వాలిటీ, అంతేకాకుండా వాళ్ళకి స్నాక్స్ పెడతా ఉన్నారు మధ్యాహ్నం ఇట్లంతా కూడా. ఆ స్నాక్స్ కూడా హాల్దీరామ్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారన్నారు, వాటిలో కూడా ఏమన్నా ఫాల్ట్ ఉందా, ఇవన్నీ చూసుకోవడం ఉద్దేశంతో పిల్లలతో స్వయంగా మాట్లాడాం. అలాగే అక్కడ ఎవరైతే వీళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ తో మాట్లాడాం, కార్పొరేషన్ అధికారులతో కూడా మాట్లాడాం. ప్రధానంగా ఈ వాటర్ అవన్నీ కూడా శాంపిల్స్ పంపించారు. రేపు నివేదిక కూడా వస్తా ఉంది. మొన్న ఒక